తెలుగు సినిమా ఇండస్ట్రీలో టైటిల్‌కి సంబంధించినటువంటి వివాదాలు కొత్తేమీ గాదు. ప్రతి సినిమాకి జరుగుతూనే ఉంటాయి. పెద్ద సినిమాల పేర్లు ప్రకటించినప్పుడు లేదా అవి షూటింగ్ జరుపుకుంటున్నప్పుడు అదే పేరుతోనో లేదా దానికి చాలా దగ్గరగా ఉండే పేరుతో చిన్న సినిమాలు రావడం అనేది సహజంగా మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఒక వివాదమే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా 'స్పిరిట్' విషయంలో కూడా జరుగుతోంది చాలా క్లియర్‌గా. నిజానికి ఈ సినిమాని 2021లోనే అధికారికంగా అఫీషియల్‌గా ప్రకటించడం అనేది జరిగింది. కానీ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ 'యానిమల్' సినిమాతో బిజీ అవ్వడం, ఆ తర్వాత ప్రభాస్ కూడా 'సలార్', 'కల్కి' వంటి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి చాలా వరకు టైం పట్టిందని చెప్పుకోవాలి. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో సాగుతోంది బ్రహ్మాండంగా. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాని థియేటర్స్‌లోకి తీసుకురావడానికి చాలా క్లియర్ కట్‌గా ప్లాన్ కూడా చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఈ సినిమా టైటిల్ చుట్టూ ఒక పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఈ సినిమా యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే 'స్పిరిట్ ఈజ్ నాట్ వన్' అనేటువంటి పేరుతో ఒక చిన్న సినిమా రిలీజ్‌కి స్టార్ట్ అయింది ఆల్రెడీ. రెడీ అయిపోయింది. ఈ సినిమా మేకర్స్ ప్రభాస్ కంటే ముందే ఫిల్మ్ ఛాంబర్‌లో తమ టైటిల్‌ని రిజిస్టర్ చేసుకున్నాము అని చెప్తున్నారు వాళ్ళు విజయవాడ ఫిల్మ్ ఛాంబర్‌లో. ఈ సినిమా టైటిల్, ఈ సినిమా మేకర్స్. సో సెన్సార్ బోర్డ్ నుంచి సెన్సార్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోగలిగారు వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా. అయితే ఆ చిన్న సినిమా పోస్టర్‌లో 'స్పిరిట్' అనేటువంటి పదాన్ని చాలా పెద్దగా హైలైట్ చేసి చూపించడంతో ప్రభాస్ సినిమా నిర్మిస్తున్నటువంటి బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తమ సినిమా టైటిల్‌ని వాళ్ళు వాడుకుంటున్నారనే ఉద్దేశంతో ఆ చిన్న సినిమా మేకర్స్‌కి టీ సిరీస్ వాళ్ళు లీగల్ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది బేసిక్‌గా. సో లీగల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ సినిమా రిలీజ్ ఆపాలని నోటీసులో చాలా క్లియర్ కట్‌గా వాళ్ళు పేర్కొన్నారు. 'స్పిరిట్' టైటిల్ వివాదం వెనక అసలు కథ ఏంటంటే, ఈ కథ ఈ విషయంలో టీ సిరీస్ కొన్ని పొరపాట్లు చేసిందనిపిస్తుంది నాకు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్‌లో దాదాపు 11 భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నటువంటి టీ సిరీస్ అన్ని భాషల్లో ఒకేసారి టైటిల్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్‌గా. కానీ వాళ్ళు మొదట హిందీ, బాలీవుడ్ ఛాంబర్‌లో మాత్రమే రిజిస్టర్ చేసుకొని తెలుగులో రిజిస్టర్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకున్నారు. ఫస్ట్ అక్కడ చేసిన వెంటనే ఇక్కడ చేసుకోవాలి. ఈ గ్యాప్‌లోనే టైటిల్ లీక్ అయిపోయింది, బయటికి వచ్చింది. సో ఈ చిన్న సినిమా వాళ్ళు ఈలోపు దీన్ని రిజిస్టర్ చేసుకున్నారు. సో లీగల్ నోటీసులు రావడంతో ఆ చిన్న సినిమా డైరెక్టర్ స్పందిస్తూ తమకి పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లతో గొడవలు పడేటువంటి ఉద్దేశం ఏమాత్రం లేదని, కావాలంటే ఈ టైటిల్‌ని వాళ్ళకి ఇచ్చేస్తామని కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్‌గా చెప్తున్నారు. అయితే తాము ఇప్పటికే ప్రమోషన్స్ కోసం చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టామని, ఆ డబ్బులు వెనక్కి కావాలని, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఖర్చు పెట్టే ఓపిక తమకు లేదు అని వాళ్ళు తమ వెర్షన్‌ని వినిపిస్తున్నారు. అయితే ఇదంతా డబ్బుల కోసమే ప్లాన్డ్‌గా చేశారా అనే అలిగేషన్ కూడా ఉంది. సో టీ సిరీస్ సంస్థ కొన్ని థియేటర్స్‌లో అయినా తమ సినిమా రిలీజ్ చేసుకునేలాగా కాస్త హెల్ప్ చేయాలి అంటున్నారు. సో లీగల్ పరంగా చూసుకుంటే చిన్న సినిమా వాళ్ళ దగ్గర గట్టి వాదనలు ఉన్నాయి టీ సిరీస్‌తో పోల్చుకుంటే. ప్రభాస్ సినిమాలో 'స్పిరిట్' అంటే ఒక పోలీస్ ఆఫీసర్ కథ లేదా మనసులో ఉండే ఒక పట్టుదల అని అర్థం వస్తుంది. కానీ చిన్న సినిమా మాత్రం ఒక ఆత్మ నేపథ్యంలో వచ్చేటువంటి ఒక హర్రర్ మూవీ. అంటే బేసిక్‌గా వాళ్ళు స్పిరిట్ అంటే రకరకాల అర్థాలు ఉంటాయి కదా! స్పిరిట్ అంటే మనం సోల్‌ని కూడా స్పిరిట్ అని పిలుస్తూ ఉంటాం. సో ఒక ఆత్మ ఇలాంటి ఫీలింగ్ కూడా వస్తదనమాట. సో వీళ్ళు ఒక హర్రర్ మూవీ తీశారు దాన్ని బేస్ చేసుకొని. సో ఈ 'స్పిరిట్' అనే టైటిల్‌లో వాళ్ళు 2 కళ్ళను కూడా హైలైట్ చేశారు. ఆత్మ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు స్పిరిట్ అనేటువంటి హక్కు తమకు డెఫినెట్‌లీ ఉంటుందనేది వాళ్ళ యొక్క లాజిక్‌గా ఉంది బేసిక్‌గా. సో దీంతో పాటు వాళ్ళ పూర్తి టైటిల్ 'స్పిరిట్' కాదు, 'స్పిరిట్ ఈజ్ నాట్ వన్' అనేటువంటి టైటిల్, ఫుల్ టైటిల్. సో కాబట్టి లీగల్‌గా వెళ్ళినా టీ సిరీస్ సంస్థకి పెద్దగా ఉపయోగం ఉండేటువంటి అవకాశం ఉండదని అనిపిస్తుంది నాకైతే. సో జనరల్‌గా ఇలాంటి చిన్న సినిమాలకి పెద్దగా బడ్జెట్ ఉండదు కాబట్టి సొంతగా ప్రమోషన్స్ చేసుకునేటువంటి స్కోప్ వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ప్రభాస్ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్‌ని, వివాదాన్ని వాడుకుని తమ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి వీళ్ళొక ప్రమోషన్ ట్రిక్‌గా మార్చుకున్నారా అని అనిపించింది నాకు చూసినప్పుడు. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం అనౌన్స్ చేసినటువంటి ప్రాజెక్ట్ గురించి అప్పటి నుంచి మాట్లాడకుండా ఇప్పుడు సినిమా రిలీజ్ టైంలో ఈ రచ్చ చేయడం వెనక పబ్లిసిటీ స్టంట్ ఏమైనా ఉందా అనే రకాల అనుమానాలు కనిపిస్తున్నాయి నాకైతే. సో టీరీస్ సంస్థ ఈ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఈ వివాదం అక్కడితో ముగిసిపోతుంది. లేదంటే ఆ చిన్న సినిమాకి అవసరం లేనటువంటి పబ్లిసిటీ వస్తుందని అనిపించుకోవచ్చు. సో వాళ్ళు ఏమైనా రివర్స్‌లో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నారా ఇండైరెక్ట్‌గా అనేది కూడా ఒక క్వెషన్‌గా మారింది. సో రివర్స్‌లో అంటే టీ సిరీస్ లీగల్ నోటీసులు వీళ్ళకి ఇచ్చింది కాబట్టి పెద్ద కొంప మునిగే వ్యవహారం ఏం లేదు ఇక్కడ. రేపొద్దు 'స్పిరిట్' రిలీజ్ అయ్యే టైంలో వీళ్ళు గనక టీ సిరీస్‌కి లీగల్ నోటీసులు ఇస్తే మాత్రం డెఫినెట్‌లీ అది టీ సిరీస్ కానీ, సినిమా రిలీజ్ కానీ చాలా పెద్ద అడ్డంకిగా మారుతుంది. అప్పుడు ఫైనాన్షియల్‌గా ఎంతో కొంత ఇచ్చి ఆ టైటిల్‌ని కొనేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దాన్ని బడ్జెట్‌లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు.